నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నీట్ పరీక్షపై నిరసనలు. ఢిల్లీలో నిజంగా ఏం జరిగింది? విద్యార్థులపై లాఠీ చార్జీ, వైరల్ వీడియోలు వివాదాలను సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష మరోసారి దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై సందేహాలు, నిరసనలు ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనలో బయటికి వచ్చిన కొన్ని వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. విద్యార్థులపై లాఠీ చార్జీ, మహిళా నిరసనకారుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ జెండాకు అవమానం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోలు ఏం చెబుతున్నాయి? విద్యార్థుల ఆరోపణలు ఏంటి? పోలీసులు అందుకు ఏమంటున్నారు? ఈ వివాదం వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. నీట్ వివాదం అసలు ఎందుకు మొదలైంది? ఇది మొదటి ప్రశ్న. దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే నీటి పరీక్షలలో గత కొన్నేళ్లుగా పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా కేంద్రాల నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై విద్యార్థి లోకం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఢిల్లీలో కూడా వేలాది మంది విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రతిపక్ష నాయకులు కలిసి శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. అయితే ఈ నిరసన సమయంలో చోటు చేసుకున్న ఘటనలు ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయాయి. ఇక యూనిఫామ్లపై ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలలో నిరసనకారులు కొందరు భద్రతా సిబ్బందిని ప్రశ్నిస్తూ కనిపిస్తున్నారు. వీరు నిజంగా పోలీసులేనా? మీ నేమ్ ప్లేట్ ఎక్కడ ఉంది? గుర్తింపు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్న దృశ్యాలు వైరల్గా మారిపోయాయి. కొంతమంది సిబ్బంది యూనిఫామ్లో ఉన్నప్పటికీ నేమ్ ప్లేట్లు కనిపించలేదని వీడియోలు చూపుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు చెప్పకనే చెబుతున్నాయి. అయితే ఈ వీడియోల ఆధారంగా అందరూ ప్రైవేటు వ్యక్తులే అని నిర్ధారించడం సాధ్యం కాదు. ఈ అంశంపై అధికారికంగా ఒక వివరణ అవసరం. ఇక లాఠీ చార్జీ, తీవ్ర విమర్శలపై మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నిరసనను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది విద్యార్థులు గాయపడినట్లుగా చెబుతున్నారు. విద్యార్థులను రోడ్డుపైనే కాకుండా పోలీసుల వాహనాల్లోకి ఎక్కించిన తర్వాత కూడా కొట్టుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారికంగా పోలీసుల స్పందన కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక మహిళా నిరసనకారుల ఆరోపణలు ఏంటి అన్నది చూస్తే, కొన్ని వైరల్ వీడియోలలో మహిళా నిరసనకారులను పురుష పోలీసులు బలవంతంగా ఈడ్చుకు వెళ్లడం, లాఠీలతో తోసివేయడం, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోలపై మహిళా సంఘాలు స్పందిస్తూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు పూర్తి కాలేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే పరిగణించాలి. ఇక జాతీయ జెండాపై కూడా వివాదం వచ్చింది. మరొక వీడియోలో ఒక పోలీసు అధికారి జాతీయ జెండాను సరిగ్గా నిర్వహించలేదని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. జెండాతో చెమట తుడుచుకున్నారని, తర్వాత జెండా నేలపై పడిందని అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ప్రామాణికత, సందర్భంపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఇక రాళ్లు విసిరింది ఎవరు అన్నది మరొక ప్రశ్న. సోషల్ మీడియాలో మరొక వీడియో కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే, దానిలో కొందరు వ్యక్తులు రాళ్లు విసురుతున్నట్లుగా కనిపిస్తుంది. కొంతమంది నెటిజన్లు ఇవి పోలీసులు విసిరిన రాళ్లు అని ఆరోపిస్తూ ఉండగా, మరికొందరు మాత్రం అది పూర్తి వీడియో కాదు అని చెబుతున్నారు. ఈ అంశంపై కూడా స్పష్టమైన అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు. ఇక వైరల్ అయిన విద్యార్థి ఫోన్ కాల్ కూడా ఇందులోనుంది. ఈ నిరసనలలో ఎక్కువ మందిని కదిలించిన వీడియోలలో ఒకటి, గాయపడిన ఒక విద్యార్థి తన తల్లికి ఫోన్ చేస్తూ, అమ్మ నేను బాగానే ఉన్నాను, ఇక్కడ పోరాటం కొనసాగుతోంది, నేను వెనక్కి తగ్గను అని చెప్పడం.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది మంది షేర్ చేశారు. చాలా మంది దీనిని విద్యార్థుల పట్టుదలకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉందా అన్నది మరొక ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో చట్ట వ్యవస్థను కాపాడడం పోలీసుల బాధ్యత కూడా అన్న విషయం మరవకూడదు. కాబట్టి నిరసనలు శాంతియుతంగా కొనసాగాలి. పోలీసుల చర్యలు కూడా చట్టబద్ధంగా అవసరమైన పరిమితుల్లోనే సాగాలి. అధిక బల ప్రయోగం జరిగిందనే ఆరోపణలు వస్తే అవి స్వతంత్రంగా విచారణ జరిపించి నిజానిజాలు బయటికి తేవడం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఒక మాట అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రజాశాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చర్యలు తీసుకున్నారని చెబుతోంది. మరోవైపు విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అనవసర బల ప్రయోగం జరిగిందని ఆరోపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో పూర్తి నిజం బయటికి రావాలంటే అధికారిక విచారణ, పూర్తి వీడియోలు, స్వతంత్ర పరిశీలనలు తప్పనిసరి. ఇక చివరిలో ఒక మాట చెప్పుకుందాం. ఒక పరీక్ష కోట్లాది మంది విద్యార్థుల జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. అలాంటి పరీక్షల నిర్వహణలో చిన్న తప్పిదం కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తోంది. విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడడం ప్రభుత్వానికి బాధ్యత. అలాగే శాంతి భద్రతలను కాపాడడం కూడా పోలీసుల బాధ్యత. ఈ రెండు బాధ్యతలు సమతుల్యంగా నెరవేర్చినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? నీటి పరీక్ష నిర్వహణలో మరింత పారదర్శకత అవసరమా? నిరసనల సమయంలో పోలీసులు అనుసరించాల్సిన విధానంలో మార్పులు రావాలా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం ఆంధ్రప్రభ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.